Hello everyone. Friends, All India Institute of Medical Sciences ఎయిమ్స్ న్యూఢిల్లీ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇక పోస్ట్ అనేవి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిబిటి ఆధారంగా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మొత్తంగా 3500 పోస్ట్స్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. శాలరీ అనేది పే స్కేల్ 7 ప్రకారం ఇస్తారు ఫ్రెండ్స్. శాలరీ మినిమం వచ్చేసి 9300, మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 34800. వాటితో పాటు గ్రేడ్ పే అదనంగా 4600 ఇస్తారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ బీఎస్సీ హార్న్స్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. సో ఇక్కడ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అనేది స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో సెకండ్ జిఎన్ఎం నర్సింగ్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ, స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్. దానితో పాటు ఏదైనా 50 బెడెడ్ హాస్పిటల్ 2 సంవత్సరాల పాటు పని చేసిన అనుభవం, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు, ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాలు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ వికలాంగులు అయితే కనుక 10 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ ప్లస్ ఓబీసీ 13 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ ప్లస్ ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 సంవత్సరాలు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీ, జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు 3000 రూపాయలు పే చేయాలి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళు 2400 పే చేయాలి. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లికేషన్ ఫీ అనేది రీఫండ్ చేస్తారు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్కి అటెండ్ అయ్యాక మీ యొక్క ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేశాక ఫ్రెండ్స్, వికలాంగులు అయితే కనుక ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ అనేది మీరు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలి. సో ఇక్కడ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అనేది 2 సార్లు కండక్ట్ అయితే చేస్తారు. అవి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ప్రిలిమినరీ అండ్ మెయిన్స్. స్టేజ్ 1 నార్సెట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 14 సెప్టెంబర్ 2025 ఆదివారం ఫ్రెండ్స్. స్టేజ్ 2 నార్సెట్ మెయిన్స్ అనేది 27 సెప్టెంబర్ 2025 శనివారం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ www.aimsexams.ac.in ద్వారా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 22 జూలై 2025. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 11 ఆగస్టు 2025 సాయంత్రం 5 గంటల వరకు. సో ఎవరైతే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా చదివాక అప్లై అయితే చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ నార్సెట్ ప్రిలిమినరీ స్టేజ్ 1 ఎగ్జామ్ టైం అనేది 90 నిమిషాలు, 100 క్వశ్చన్లు, 100 మార్కులకు. అందులో 20 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ మరియు యాప్టిట్యూడ్ సంబంధించినవి. మిగిలిన 80 క్వశ్చన్స్ అనేవి నర్సింగ్ సబ్జెక్ట్స్కి సంబంధించినవి ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, 1/3. సో మీకు ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా తెలిస్తే మాత్రమే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నార్సెట్ మెయిన్స్ స్టేజ్ 2 ఎగ్జామ్. సో ఇక్కడ టైం అనేది 180 నిమిషాలు అంటే 3 గంటలు ఫ్రెండ్స్. 160 క్వశ్చన్లు, 160 మార్కులకు ఫ్రెండ్స్. సో ఇందులో కూడా 1/3
నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అన్నీ కూడా నర్సింగ్ సబ్జెక్ట్స్కి సంబంధించినవి మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఎగ్జామ్కి చాలా తక్కువ సమయం ఉంది కనుక ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాక చూడండి ఫ్రెండ్స్.